హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో కేవీ అడ్మిషన్స్ అయిపోయాయి. సో అందరూ చాలా మంది పేరెంట్స్ కి సీట్స్ కూడా వచ్చాయి. నాకు థ్యాంక్స్ చెప్పారు. కంగ్రాట్స్ అండి. దాని వల్ల నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఒక కొత్త స్కూల్ గురించి చెప్పబోతున్నాను. కొత్త స్కూల్ అంటే కొత్తది కాదు, ఇక్కడ ఆల్రెడీ ఉంది. కానీ ఎవరైతే మీ పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ అలాగే హాస్టల్ విత్ ఎడ్యుకేషన్ రెండు కలిసి ఉన్న స్కూల్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ గురించి వెతుకుతున్నారు, ఇది కరెక్ట్ వీడియో అండి. మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. సో జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్ గురించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్ అంటే ఏంటో చూద్దాం. జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్ ఒక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తో కనెక్టెడ్ ఉన్న స్కూల్. ఇది అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఈ స్కూల్స్ అయితే పెట్టారు. ఈ స్కూల్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచిగా చదివే లో ఇన్కమ్ వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడమే ఈ స్కూల్ యొక్క ఉద్దేశం. అయితే ఈ స్కూల్లో మీరు జాయిన్ చేసినట్టయితే మీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్, బుక్స్ అన్ని కూడా ఫ్రీగా వస్తాయి. సో దీని ప్రాసెస్ ఏంటి? నవోదయ విద్యాలయ స్కూల్ ప్రాసెస్ ఏంటంటే, జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్ ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఈ మంత్ జూన్ లో నోటిఫికేషన్ వస్తుందండి. నోటిఫికేషన్ వచ్చాక రిజిస్ట్రేషన్ డేట్ వస్తుంది, అది ఆగస్ట్ లో ఉంటుంది. ఈ మంత్ ఎండ్ లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో రిజిస్ట్రేషన్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ లో మీరు అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2026 డిసెంబర్ అంటే ఇయర్ ఎండింగ్ లో గానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయినట్టయితే పాప లేక బాబుకి సీట్ వస్తుంది. ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అది రాసి ఎలిజిబుల్ అయితేనే మీ పాప లేదా బాబుకి సీట్ వస్తుంది. అయితే మెయిన్ గా ఈ ప్రాసెస్ లో 6th to 12th వరకే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఉంటాయండి. 1st to 5th ఉండదు. ఓన్లీ 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th. ఈ 6th to 12th లో కూడా ఓన్లీ 3 classes కి అడ్మిషన్ ఇస్తారు. అన్ని క్లాసెస్ కి ఇవ్వరు, 3 classes కి ఇస్తారు. అదేంటంటే ఒకటి వచ్చేసి 6th క్లాస్, రెండోది వచ్చేసి 9th క్లాస్, మూడోది వచ్చేసి 11th క్లాస్. ఈ 3 classes కి అడ్మిషన్ అయితే ఇస్తారు. ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసి 6th లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే 6th లో ఖాళీ సీట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ కి 40 సీట్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ మీకు 6th లో జాయిన్ చేస్తేనే ఉంటుంది. వన్స్ మీరు 6th లో జాయిన్ చేస్తే 12th వరకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్ అన్ని ఫ్రీ తోటి మీరు మీ పాప బాబుని చదివించుకోవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. మెయిన్ గా నవోదయాలో చదివించాలంటే ఆ కండిషన్స్ ఏంటంటే, ఒకటి, మీరు మీ పాపని లేదా బాబుని 6th లో జాయిన్ చేయాలనుకుంటే మార్చ్ కల్లా 4th కంప్లీట్ అయ్యి ఇప్పుడు 5th కి వస్తుంటే వాళ్ళే ఎలిజిబుల్. 5th కంప్లీట్ అయ్యి 6th వెళ్ళే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. 4th కంప్లీట్ అయ్యి 4th ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి 5th కి ప్రమోట్ అయ్యి 5th క్లాస్ కి వెళ్తుంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్. ఎందుకంటే 5th క్లాస్ అంతా చదివి డిసెంబర్ లో ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అలాగే 9th క్లాస్ కి వచ్చేసి మీ పాప లేదా బాబు 7th పాస్ అయ్యి 8th క్లాస్ కి వెళ్ళే వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అలాగే 11th క్లాస్ కి వచ్చేసి మీ పాప లేదా బాబు 9th పాస్ అయ్యి 10th కి వెళ్ళే వాళ్ళే 11th కి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఒక కండిషన్. 6th క్లాస్ కి మీ పాప లేదా బాబు 1 May 2015 నుంచి 31/7/2017 మధ్యలో పుట్టుంటే ఈ 6th క్లాస్ కి ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, 1st May 2015 నుంచి 31st July 2017 వరకు మధ్యలో పుట్టుండాలి. అప్పుడే 6th క్లాస్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఇంకో కండిషన్ అండి. మూడో కండిషన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నవోదయ స్కూల్ డిస్ట్రిక్ట్స్ లో ఉంది. ఇది మెయిన్ గా విలేజ్ అండ్ రూరల్ పిల్లలకి వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విజయవాడలో ఉన్నారు, గుంటూరులో అప్లై చేయకూడదు. విజయవాడలో నవోదయ ఉంటేనే అప్లై చేయాలి. గుంటూరులో ఉంటే గుంటూరులోనే అప్లై చేయాలి. సేమ్ తెలంగాణలో కరీంనగర్ లో ఉంటే కరీంనగర్ లో అప్లై చేయాలి. వరంగల్ లో ఉంటే వరంగల్ లో అప్లై చేయాలి. ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ కి అప్లై చేయడానికి కుదరదు. ఇంకో ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, 6th క్లాస్ వాళ్ళు కంపల్సరీగా 3rd, 4th, 5th ఒకటే స్కూల్లో అదే డిస్ట్రిక్ట్ లో చదివి ఉండాలి. అప్పుడే 6th క్లాస్ కి అడ్మిషన్. అలాగే 9th క్లాస్ కి కూడా 3rd, 4th, 5th ఒకటే స్కూల్లో చదివి ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది.
సేమ్ 11th క్లాస్ కి కూడా 3rd, 4th, 5th ఒకే స్కూల్ ఒకే డిస్ట్రిక్ట్ లో చదివి ఉండాలి. ఎనీ గవర్నమెంట్ స్కూల్ ఆర్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్లో చదివి ఉండాలి. ఇది కంపల్సరీ అండి. ఇది ఇంకో కండిషన్. అంతేకాకుండా మీరు జవహర్ విద్యాలయలో నవోదయ విద్యాలయంలో జాయిన్ చేసినట్టయితే మీ పాప లేదా బాబుకి 6th to 12th వరకు ఎలాంటి ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేక సింగిల్ గర్ల్ చైల్డ్ ఉన్నట్టయితే ఫీజు ఉండదు. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 9th నుంచి 12th వరకు 1500 ఫీజు ఉంటుంది పర్ మంత్. అదే మీరు ఓసీ అయినట్టయితే 600 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇదే మెయిన్. ఈ అన్ని కండిషన్స్ లో మీ పాప లేదా బాబు ఎలిజిబుల్ అయినట్టయితే మీరు జవహర్ నవోదయ విద్యాలయకి అప్లై చేసుకోవచ్చు. సీట్ వచ్చినట్టయితే మంచి ఎడ్యుకేషన్ తో పాటు హాస్టల్ ఫెసిలిటీ అలాగే ఫుడ్, బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఉంటాయి. సో మరిన్ని నవోదయ గురించిన డీటెయిల్స్ నేను త్వరలో తీసుకొస్తూ ఉంటాను. వన్స్ నోటిఫికేషన్ రాగానే కూడా మీకు చెప్తాను. అలాగే ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే మీకు 3 పేపర్స్ ఉంటాయండి. 6th క్లాస్ కి 3 పేపర్స్ ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, రెండోది అర్థమెటిక్ టెస్ట్, మూడోది లాంగ్వేజ్ టెస్ట్. మెంటల్ అబిలిటీ టెస్ట్ కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ టెస్ట్ కి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ కి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. టోటల్ 80 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ లో 80 to 100 మార్క్స్ లోపల హైయెస్ట్ మార్క్స్ తెచ్చిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఒక లాస్ట్ కండిషన్ అండి. ఖచ్చితంగా ఎంట్రన్స్ పాస్ అవ్వాలి. హైయెస్ట్ మార్క్స్ లో పాస్ అయితేనే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కావడానికి చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు లేకుంటూ కూడా యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలో. దాన్ని చూసి మీకు టైం ఉంటుంది. జూన్ లో నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్ట్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది, డిసెంబర్, జనవరి, ఏప్రిల్ లో అడ్మిషన్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 4 months టైం ఉంటుంది. మీ పాప లేదా బాబుని మంచిగా ప్రిపేర్ చేసి ఎంట్రన్స్ కి పంపించండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ సీట్ అయితే మీరు పొందొచ్చు. మంచి డిసిప్లినరీ స్కూల్ అండి నవోదయ జవహర్ విద్యాలయ. ఓకే, సో మీరు ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, బిజినెస్ మ్యాన్, గవర్నమెంట్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఇదన్నీ కండిషన్స్ తోటి ఉన్నట్టయితేనే మీరు అప్లై చేసుకోవాలి. సో మరిన్ని వీడియోస్ దీని గురించి నేను తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.